హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం కూడా గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్ అనుకోండి. టైం చూసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర 5:20 అవుతుంది. మా ఊరి నుంచి ఒక 5-6 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన. ఇక్కడైతే కొన్ని ఆవులు ఉన్నాయి. ప్రతి పల్లెకి కవర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకోసము. మన ఛానల్లో మంచిగా కవర్ చేయాలి. ప్రతి ఒక్కటి పల్లెల్లో కానీ ఆవులు కానీ ప్రతి ఒక్కటి చూపించాలని చెప్పి ఇక్కడైతే అన్నకైతే మైక్ కూడా పెట్టినాను. ఇప్పుడే ఎన్నో దగ్గర ఎన్ని ఉన్నాయి ఏమి ఆవులు అంటే పల్లెల్లో కొన్ని ఒక 4-5 ఆవులు పెట్టుకునే వాళ్ళు అందరి దగ్గర వెళ్ళి కవర్ చేస్తున్నాను నేను. చిన్న చిన్న పల్లెలు కూడా వదలలేకుండా ప్రతి ఒక్క పల్లెకి పోయి కవర్ చేస్తాను. అన్నా గుడ్ మార్నింగ్ అన్న. మీ పేరునా? మా పేరు నరేష్. నరేష్ అన్న. మీ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు. మొత్తం ఎన్ని ఆవులు మీరు ఎక్కువ అంటే ఎన్ని ఆవులు పెట్టినారు? ఇలా మీ మీ కెరియర్లో ఎన్ని ఆవులు ఎక్కువ అంటే ఎన్ని పెట్టింటారు? ఎక్కువ అంటే ఒక 10 ఆవులు పెట్టినా. 10 ఆవులు పెట్టినారు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి 4 ఆవులు ఉన్నాయి. దూడలను దూడలు 2 ఉన్నాయి. 2 దూడలు 4 ఆవులు మొత్తం 6 ఉన్నాయి ప్రెజెంట్. అవును. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారన్నా? 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. అంటే ఇదేనా లేకపోతే వేరే ఫార్మింగ్ వేరే వర్క్ ఏదన్నా? వర్క్ ఏం లేదు, ఇది ఒకటి. ఓన్లీ కౌస్ ఫార్మింగ్. అవును. ఇదొకటి ఆవులు చూసుకుంటూ ఉన్నారు. అవును. ఓకేనా. ప్రెజెంట్ ఇవి పాలిచ్చే ఆవులు ఎన్ని ఉన్నాయన్నా? ఇది ఒకటే. ఇదొక్క అన్ని నింపులతో ఉన్నాయా ప్రెజెంట్? అన్ని ఇది కట్టినాయి. నింపుంది, అది నింపుంది. ఓకే. ఇది దూడ ఫస్ట్ టైమా? అది ఫస్ట్ టైం. ఓకే. దీని ఏజ్ ఎంత ఉంటుందా? దీని ఏజ్ వచ్చి 2 ఇయర్స్. 2 ఇయర్స్. ఇప్పుడు సూది వేపించినారా? కట్టేసిన ఒక 2 డేస్ అయింది. 2 డేస్ అయింది వేపించి. ఇంకా రిజల్ట్ లేదు. ఇంకా రిజల్ట్ ఏం లేదు. ఓకే ఓకే. అదినా? అది నింపావు ప్రెజెంట్. ఎన్నో అవుతాను అది? అది 5వ ఈత. 5 అవుతా. ఓకే ఓకే అన్న. ప్రెజెంట్ ఇవి మీ ఈ హెచ్ఎఫ్ ఆవులా అన్నీ? హెచ్ఎఫ్ ఆవులు. మీరు కొనిండేదా లేకపోతే మీ దగ్గర నుంచి ఎట్లనా మీరు? ఇవి అయితే మేము ఈ ఒక ఆవు తీసుకున్నాము. ఓకే ఓకే. ఒక ఆవు నుంచి ఇది దాని బిడ్డ వచ్చింది. ఓకే. మళ్ళీ 1 ఇయర్ తర్వాత అది చిన్నది వచ్చింది. ఇది మన అంతా ఒక 6 మంత్స్ బ్యాక్ తీసుకొచ్చిన. 6 మంత్స్ బ్యాక్. ఎంత పడిందా మీకు అప్పుడు? ఈ ఆవు వచ్చి 90,000 పడింది. 90,000. ఎక్కడ చింతామణి సంతకేనా? లేదు. పల్లెల్లోనే తెచ్చుకున్నారు. ఓకే ఓకే. 90,000. 5th లాక్టేషన్ ఇప్పుడు ఇది? 5th లాక్టేషన్. పాలు ఎన్ని ఇప్పుడు తెచ్చినారు కదా? తెచ్చినాము, ఇంకా తెలియలే పాలు. ఓకే ఓకే. పాలు ఒక 10-12 వరకు ఇవ్వచ్చు అని చెప్పినారు. హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. ఓకే. క్రాస్ లో కొన్ని పాలు బాగా వస్తుంటాయి. ఇప్పుడు అది వచ్చి హెచ్ఎఫ్ ప్యూర్. మీ దగ్గర ఎన్ని ఈతలు ఉన్నది అది? ఇదే ఇది ప్రెజెంట్ 2 ఈతలు అయినది. మళ్ళీ సూది వేపించినాము, ఇంకా నిలిచడం లేదు. ఇప్పుడు నిలిచింది. లాస్ట్ టైం ఎంత పాలు ఎన్ని లీటర్లు ఇచ్చిందా? లాస్ట్ టైం 15 లీటర్లు ఇచ్చింది. 15 లీటర్లు పూటకి అంటే 30 లీటర్లు వేసినారు. ఒక రోజుకి 30 లీటర్లు. ఓకే ఓకే. అదొక ఆవు మీద. ఇప్పుడు వచ్చి ఇంకో ఆవు తెచ్చుకోండి. అవును. ఇంకో 4 ఆవులు ఉన్నారు కదా మొత్తం? ఇంకా 2 బయట వెళ్ళినాయి. అంటే మేసేకు ఇక్కడ చెట్ల కింద కట్టారు. ఓకే ఓకే. అవి ఎట్లా ఇస్తున్నాయి పాలు? అవి నింపు ప్రెజెంట్ అంటే ఒక 7 మంత్స్ అయింది దానికి. పాలు నిలిపేసిన. 7 మంత్స్ వచ్చినాక ఆపేసారా? 7 మంత్స్ లాస్ట్. ఓకే. కట్టిన తర్వాత అంటే ఆవు వీక్ గా ఉంటే ఒక 6 మంత్స్ బిలోనే ఆపేస్తాము. 5 మంత్స్ 6 మంత్స్. లేదు 7 మంత్స్ ఆవు కొంచెం బలంగా ఉంది అనుకుంటే 7 మంత్స్ వరకు పిండుతాం. ఓకే ఓకే. మీరు సూది డాక్టర్ పిలిపించి ఇక్కడ వేపించుకుంటారా? ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం. అక్కడికే పోతాం. ఓకే ఓకే. అక్కడే వాళ్ళే చేస్తారు. ఎంత తీసుకుంటారు? 40 రూపీస్. 40 రూపీస్. ఓకే. వాళ్ళు వస్తే మనకి 200 ఏమో కదా? 150, 200. అంటే సూదులు బట్టి 500 సూది ఉంది, 600 ఉంది. అది ఎట్లా డివైడ్ ఎట్లా చేస్తారు? అది డివైడ్ మనకు తెలియదు దాని గురించి. ఓకే. అంటే సూది దాన్ని బట్టి ప్రైస్. ఇప్పుడు మీకు ఇది 5th లాక్టేషన్. ఇది 5th లాక్టేషన్. పాలు వచ్చి 15 లీటర్లు ఇస్తాను. 15 లీటర్లు ఇస్తుంది. అంటే ఇప్పుడు ఎండల కన్నా తగ్గిపోయినాయి పాలు. ఇప్పుడు అంతా 6-7 లీటర్లకు వస్తుంది. ఇంతకు ముందు అయితే కన్నా ఇది దీన్ని ఇన్నప్పుడు అయితే 15 లీటర్లు ఇచ్చింది పూటకి. 15 లీటర్లు ఇచ్చింది. మళ్ళీ దాన్ని ఇన్నప్పుడు 10 లీటర్లకు వచ్చింది. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగ్గిపోయింది. 2 ఈతలు మీ దగ్గరే ఉన్నాయి దూడలు? ఫస్ట్ ఈత, రెండో ఈత. ఓకే ఓకే. మళ్ళీ మూడోది, నాలుగోది? 3 అక్కడ వినింది. ఇది అంటే ఇది 3వది, ఇది 4వది, అది 5వది. ఓకే ఓకే. ఫస్ట్ మీరు తెచ్చినప్పుడు 3వ లాక్టేషన్. అవును. ఓకే ఓకే. అది అంతకు ముందు కూడా 5 ఓళ్ళే ఇచ్చింది. ఓకే ఓకే. అంతా 5 ఓళ్ళే. ఓకే ఓకే. దీంతో 4 5 ఓళ్ళు ఇచ్చినాయి. ఒక ఫస్ట్ లో ఏమో కొడదోడు వచ్చింది అది. ఓకే ఓకే. మొత్తం ఇప్పుడు 5వసారి ఇంకా అది. ఇది కూడా 5వసారి అవుతుంది. ఇది 5వసారి. అంటే ఇది 7 మంత్స్ కాలేదు. ఒక 3-4 మంత్స్ అయితే తెచ్చేది. 3-4 మంత్స్ తెచ్చి ఇంకా 20 days 25 days ఉంటుంది. 5th లాక్టేషన్ ఇంకంటే. అవును. అంటే ఇది కూడా 10-12 లీటర్స్ ఇవ్వచ్చు. 10-12 అని చెప్పినారు. ఇంకా ఏం పిండలే మనం. రైతుల దగ్గర తెచ్చుకున్నాం. తెలిసిన వాళ్ళ దగ్గర. ఓకే ఓకే. మీకు నమ్మకం ఉంటుంది. అవును. బయట పోయి కొనేదానికంటే. బయట పోయి సంతల్లో పోయి కొని మోసపోయే కన్నా ఇట్లా రైతుల దగ్గర తెచ్చుకునేది మేలు. మీరు ఒకవేళ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి అడగచ్చు. ఒకవేళ మనం డబ్బులు కట్టినలా మనకు ప్రాబ్లం వచ్చింది, మాకొద్దు మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పొచ్చు. అవును, అదే నిజమే. మన సంతలో ఎవరు చెప్తాడు తెలియదు కదా, ఎక్కడ వస్తారు. అది కరెక్ట్. దీనిలో గిడ్డ ఏం వేసుకున్నారా మీరు? ఎనీ గ్రాస్ ఉంది, మొక్కజొన్న ఉంది. మళ్ళీ వచ్చి ఫీడ్ వేస్తాము, బూసా వేస్తాము.
మా ఇంట్లో ముసరి నీళ్ళు పెడతాము. అంటే బీరు పూస ఏమన్నా వేస్తారా? వేస్తాం. అన్నా ఇది బీరు పూస మనం కొందరు చెప్పడం ఏమంటే ఏహే కొద్ది పాలు కూడా పెరుగుతాయి, ఓన్లీ అదే ఎగురుదు అంటారు, వాసన వస్తుంది అంటారు. అదే భయం కదా, ఓకే, మిక్స్ చేస్తాం. ఏమేమి వేసుకుంటారు మిక్సింగ్ లో అంటే పూస వేస్తాము, ఫీడ్ వేస్తాము, ఇది శనగపిండి వేస్తాము, బీరు పూస వేస్తాము. ఓకే, ఇవన్నీ కలిపి వేసుకుంటారు. 3 పూట్ల పెడతాం. 3 పూట్ల పొద్దున్న మధ్యాహ్నం మామూలుగా అందరూ అయితే 2 పూట్ల పెడతారు, మేము 3 పూట్ల పెడతాం. 3 పూట్ల పెడతాం. పాలు బాగా వస్తది. ఇది పెడితే కొంచెం పాలు క్వాలిటీ కూడా పెరుగుతుంది. క్వాలిటీ కాదు, క్వాలిటీ అంటే పాలు పెరుగుతాయి, దాంట్లో ఫ్యాటేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే ఓకే, పాలు ఎన్ని పెరిగితే అంత బిలో అవుతుంది రేట్. ఓకే ఓకే, కొంచెం తక్కువ ఇచ్చినా కూడా ఫ్యాటేషన్ బాగుంటది. అంటే ఉద్ద ఫీడు శనగపిండి ఇట్లాంటివి వేసుకుంటే ఫ్యాటేషన్ బాగుంటది, రేటు బాగుపడుతుంది. బీరు పూసకి ఎందుకంటే ఈ ఎండల కాలంలో కొంచెం కడుపులో బాగా బలంగా ఉంటుందని, శక్తిగా ఉంటుందని చెప్పి వేస్తారు. అది కొనుక్కుంటారా? కొనుక్కుంటాం. అవి ఏవే కొంటారు, ఎంత పడతాయి కొంచెం ప్రైస్? బీరు పూస ప్యాకెట్ వచ్చి 40 కేజీలు వస్తుంది, 600. 600. ఫీడ్ వచ్చి విజయ రోరీచ్ ఫీడ్ వచ్చి 1350 రూపాయలు. 1350 రూపాయలు. ఎన్ని కేజీస్? 50 కేజీలు. మళ్ళీ వచ్చి 40 కేజీలు పూస త్రివేణి పేరు, 1500 అది. 1500. ఓకే. మళ్ళీ వచ్చి శనగపిండి వచ్చి 30 కేజీలు వచ్చి 2000. మొత్తము నెలకంతా ఖర్చు ఒక లిస్ట్ పెట్టుకుంటారు, ప్రాఫిట్ అంతా పొంగ అంతా ఒక క్యాలిక్యులేషన్ ఉంది. దాంతో ఏం లేదు, అవి తినే హ్యాపీగా ఉంటే చాలు. అంతే, మనకి ఆడ వరకే మనము దాని వల్ల మనం బతకూడదు అనే ఇదేం లేదు, ఉండాల ఇంటి దగ్గర అనే దీనిలోనే మేపుకుంటున్నాం. అంతే అంతే. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారు, పాలు కోసం మేపుకుంటారు, గడ్డి బీరు బీరుబూస ఉత్త బీరుబూస వేస్తే పాలు విపరీతంగా వస్తాయి. బీరుబూస అన్నము ఇట్లాంటివి వేస్తారు, వేస్ట్ హోటల్లో వేస్ట్ అంతా వేస్తారు, చాలా పాలు ఇస్తాయి అవి. పూటకి 20 లీటర్ల పాలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నాయి అవి తినే. మళ్ళీ అవి ఏమి అంత చాలా రోజులు మన దగ్గర ఉండలేవు, ఎండలకు తట్టుకోలేవు. బయట పోయినా కరెక్ట్ గా ఇట్లా పచ్చని చెట్టు కిందనే కంటేసుకొని మేపుకోవాలా, లేదంటే షెడ్ కు పెట్టుకోవాలా, ఫ్యాన్ ఉండాలా, అవును, అప్పుడు వాళ్ళకి సెట్ అవుతుంది. ఇట్లా బయట మేపే వాళ్ళకి సెట్ కాదు. మేము ఇప్పుడు ఎక్కడన్నా తోలండి, ఏడన్నా మిస్ అయ్యి, ఇది ఇప్పుడు పాలు తగ్గింది కాబట్టి ఇప్పుడు బయట దాన్ని ఎక్కడ తీసుకుపోయేదిలే, అది ఇంటి దగ్గరే. ఇంకా మేము ఈ రోజు వర్క్ ఉంది కాబట్టి అన్ని ఇంటి దగ్గరే ఉన్నాయి, లేదంటే బయట కట్టేస్తారు మోస్ట్లీ. ఇక్కడ దీనిలో కోసమేనా? దీనిలో కోసం మార్నింగ్ టైమ్ లో ఇక్కడ కట్టేస్తాము, ఈవినింగ్ మధ్యాహ్నం టైమ్ లో ఇక్కడ కట్టేస్తాం, ఆఫ్టర్నూన్. ఈవినింగ్ అయితే అక్కడ రేకుల కింద కట్టేస్తాం. అక్కడ రెడీ చేసుకున్నారా? ఎన్ని ఆవులు పడతాయి? అక్కడ 3 ఆవులు పడతాయి. 3 ఆవులు పడతాయి, 2 ఆవులు అక్కడ ఒకటి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు పాలు వచ్చి 30 లీటర్లు వేస్తారా రోజు మీద? రోజు మీద 30 లీటర్లు. ఎన్ని ఆవు? ఒక ఆవు మీద 30 లీటర్లు వేస్తాండ్రు. ఒకవేళ 4 ఆవులు అంటే ఎక్కువ, అంటే ఎన్ని లీటర్లు వేసినారు పాలు? ఎక్కువ అంటే ఒక 50 లీటర్లు వేసినాం రోజు మీద 50 లీటర్లు. అంటే ఆవులు తెస్తా అంటాడు మా నాన్న ఉన్నప్పుడు, ఆవులు తెచ్చినాము అమ్మేస్తా అంటే. అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ అట్లాంటిది నిలిపేసినాము, ముందు చేసినాము ఒక 4 years బ్యాక్. ఇప్పుడు అంతా అవేం లేదు, అంతా ఓన్లీ పాలు వరకు పెట్టుకున్నారు, ఇంటి వరకు పెట్టుకున్నారు. దూడలు వస్తే అవి మీరు మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు. దాని దూడలు వస్తాయని చెప్పి అవే మెయింటైన్ చేసుకుంటాను. ఎంత పడుతుందా బిల్లు మనకి? ఏ డైరీకి వేస్తారు మామూలుగా? హెరిటేజ్ డైరీ. ఓకే. బిల్లు ఎంత పడుతుంది లీటర్ మీద పాలు? లీటర్ మీద పాలు వచ్చి 40 రూపాయలు పడుతుంది. 40 రూపాయలు, 38 రూపాయలు క్వాలిటీని బట్టి. అది బీరుబూస ఎక్కువ వేసినాం అనుకో తక్కువ పడుతుంది, బీరుబూస తక్కువ వేసినాం అనుకో ఎక్కువ రేట్ వస్తుంది. బీరుబూస ముందే ఉంటది అంతా, అది మనం చూసుకున్నది అనమాట. అది మంచికి వేసుకోవచ్చు, కొంచెం వేసుకుంటే మంచిగా, ఎక్కువ వేసుకుంటే పాలు వచ్చేస్తాయి. సైడ్ ఎఫెక్ట్ ఏం రావు. సైడ్ ఎఫెక్ట్ అంటే ఎదకు రావు బిర్యానీ. ఓకే ఓకే, ఎదకు అనేది రావు, పాలు వస్తానే ఉంటాయి. పాల కోసం వేసుకోవాలి అంతే. దాని వల్ల బలం వస్తుంది ఇట్లానే ఏం లేదు, ఊరికే శాంతంగా ఉంటుంది అంతే కడుపులో. ఆ శాంతం వల్ల పాలు అనేది పిరికేస్తుంది. ఓకే ఓకే, కొంచెం వీక్ అయిపోతా వస్తుంది. దాని వల్ల అది వీక్ అయిపోయింది, ఇప్పుడు నిలిపేసినాం దానికి. ఓకే ఓకే, కంటిన్యూగా ఏది కూడా వరుసగా పాలు ఇస్తే అది వీక్ అయిపోతుంది, బోన్స్ వీక్ అవుతాయి. దానికి మళ్ళీ కాల్షియం ఇచ్చుకోవాలి. ఏమైనా కాల్షియం టానిక్స్ ఏమైనా పెట్టినాం. ఓకే ఓకే. ఇప్పుడు మంత్లీ ఎంత పడుతుందా? మంత్లీనా 15 days అన్న వీళ్ళు? 15 days. ఎంత పడుతుందా? 15 days కి వచ్చి ఇప్పుడు దానికి ఒకదానికే కాబట్టి 10,000 పడుతుంది. 10,000 మంత్లీ 20,000. ఖర్చులు దీనికి ఇంకా మీ ఖర్చులు ఎంత? అంటే నా చేతికుండా దాన్ని కాక నా చేతికుండా పడుతుంది, ఇంకా 4 ఉన్నాయి కదా, 4 మెయింటైన్ అన్ని దూడలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అన్ని నింపులు కాబట్టి ఎంత పడుతుంది మళ్ళీ ఇంకా ఖర్చు? చేతికుండా 5,000 ఎక్స్ట్రా పడుతుంది. 25,000 వస్తుంది నెలకి ఖర్చు దీనికి. మీరు ఎట్లా మెయింటైన్ హోమ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? మెయింటెనెన్స్ అంటే టమాటా చెట్లకు మందులు కొట్టుకుపోతాను. ఓకే ఓకే, మీరు వర్క్ పోతారు. అంతే పొద్దున్నే సాయంత్రమే దీని పని ఎక్కువ ఏమి ఉండదు మనకి. కట్టేసినామా
అమ్మా అవి ఉంటాయి, దానికి వేసుకుంటే అవి ఉంటాయి. మన పని మనం చేసుకోవచ్చు ఊర్లో కాబట్టి చెట్లకు పోతారు. ఓకే, ఓకే. అది మీకు అట్లా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ అది ఈనిందనుకో 2 ఆవు పాలు పోతాయి కాబట్టి మళ్ళా ఫ్రీ వర్కౌట్ అయిపోతది. అయిపోతుంది. 5,000 10,000 వచ్చేది ఉంటుంది లాభము. అవును. ఇప్పుడు మళ్ళీ 10 లీటర్లు అంటే అదొక 15 లీటర్లు, ఎంత లేదన్నా ఒక 30-40 లీటర్లు వేసుకుంటారు అప్పుడు. రోజుకి. ఇప్పుడు పొద్దున్నే, కొంచెం సాయంత్రం. ప్రాఫిట్ ఉంటది. ఒక 20,000 వచ్చేది 30,000 వస్తది. 10,000 మనకి మిగులుతుంది అవును. ఖర్చు. ఓకే, ఓకే. అంటే ప్రెజెంట్ ఇప్పుడు పెట్టినాం కాబట్టి మళ్ళీ వస్తది. పెట్టకపోతే రాదు కదా. అది నిజమే. ఇప్పుడు పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ దీనిలోకంతా ఇప్పుడు కొంచెం మంచిగా పెట్టుకుంటే మళ్ళీ పాలు బాగా పెరుగుతాయి కాబట్టి అది మనకు బెనిఫిట్. అరే ఇప్పుడు మనం ఇవి పాలిలా అది పాలిలా ఎందుకులే వేస్ట్ అని చెప్పి వదిలేసినాం అనుకో, మళ్ళీ అది మనకు కూడా అట్లే చేదుకుండా కంటిన్యూ అయితేనే ఉంటది ఆవులు వెళ్ళిపోయేంత వరకు. అదే నిజమే. లేదు ఇప్పుడు నేను 5 తెచ్చినప్పుడు చాలా వీక్ గా, దానికన్నా వీక్ గా ఉండింది. ఓకే. 5 బాగుంది. మంత్స్ లో నిలిపేసిన దానికి పాలు. ఓకే, ఓకే. పాలు ఇచ్చినప్పుడు తెచ్చుకున్నారు మీరు? పాలు ఇచ్చేటప్పుడు 2 లీటర్లు ఇచ్చింది అది పాలు. ఆ! అది ఆవు చూసేయాలక నాకే బాధ అయ్యి నిలిపేసిన పాలు. ఓకే, ఓకే. 5 మంత్స్ లోనే. 5 మంత్స్ లో నిలిపేసిన, అప్పుడు ఇట్లా తయారైంది అది. బాగుంది. ఇప్పుడు పుష్కలంగా ఉంది. లావు కడుపు అంతా బాగా వచ్చింది. ఇప్పుడు అంతా బాగుంది. పొదుగులు అంతా బాగా వచ్చినాయి. మీ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా పొదుగాపులు ఏమైనా చూసినారా? దీనికి వచ్చిందా? అంటే ఏం చేసినారు ట్రీట్మెంట్? ఎట్లా, ఎందుకు వచ్చింది? ట్రీట్మెంట్ ఏం చేసినామంటే ఇంజెక్షన్ లేపించినాము. డైలీ 1000 రూపాయలు ఇంజెక్షన్ ఒకటి. ఒక రోజుకి ఒక 1 మంత్ వేపించిన అట్లా. వేపించిన. మళ్ళీ వచ్చి దానికి ట్యూబ్లు వస్తాయి, ఆ ట్యూబ్లు ఎక్కించిన. అవేమి వేస్ట్, అవంతా చిన్న చిన్న పొదుగాపులకి వెళ్ళిపోతుంది. పెద్దదానికి అయితే దీనికి 1 మంత్ అసలు పొదుగాపు అనేది తగ్గే ఉండలే. మళ్ళీ వేరే వాళ్ళు ఏం చెప్పినారంటే చాక్ పీసు నిమ్మకాయ. వేరే బ్రో చెప్పాను. చాక్ పీసు నిమ్మకాయ బాగా మిక్స్ చేసి, చాక్ పీస్ నిమ్మకాయ పిండేసి దాంట్లో ఎక్కడెక్కడ గడ్డ అనేది అనిపిస్తుందో అక్కడ అంతా రఫ్ చేసేసి ఈవినింగ్ పనుకునే టైం, మార్నింగ్ పాలు పిండేసినాక మళ్ళీ అయితే ఫ్రీగా అయిపోతుంది. అంతా ఒక 3-4 డేస్ లోనే ఫ్రీ అయిపోతుంది. ఓకే, అయిందా మీకు? వర్కౌట్ అయింది. చాక్ పీసు నిమ్మకాయ ఇది వర్కౌట్ అయింది. ఓకే, ఓకే. అది సూదులు దానిల కన్నా ఇదే వర్కౌట్ అయింది నాకు బాగా. ఇది మనకి ఇంకా కొంచెం చాక్ పీస్ ఎంత పడుతుంది? 10 రూపాయలు పడుతుంది, బాక్స్ వస్తుంది. నిమ్మకాయ 5 రూపాయలు, 15 రూపాయలు. అంటే 1000 రూపీస్ ఇంజెక్షన్ వేసినా కూడా తగ్గలేదానికి. 10 రూపాయలతో అయిపోయింది. కాకపోతే తెలుసుకున్నారు, ఇంకా దాంట్లోకి వచ్చి చాక్ పీసు నిమ్మకాయ, ఇది అదేప్ప కలబంద. ఓకే, ఓకే. కలబంద, పసుపు, ఈ 4 మిక్స్ చేస్తారు. నేను మిక్స్ చేసింది వచ్చి చాక్ పీస్ నిమ్మకాయ మట్టుకే. 2 మిక్స్ చేసినారు. 3-4 డేస్ లో రికవర్ అయింది. 4 డేస్ 5 డేస్ పట్టింటది. ఓకే. చాలా మంది పొదుగాపులు వస్తే 1-2 డేస్ లో రికవర్ అవుతుంది అన్నట్టు. అవి చిన్న చిన్న దాంట్లకి వస్తాయి. ఇట్లా పేడ వచ్చినప్పుడు, పురుగులు చిన్న పురుగు, పేడ పురుగు ఉంటది. ఆ పురుగు గడిచినప్పుడు చిన్నగా వాపు వస్తుంది. ఒకసారి పాలే గడ్డ కట్టేసింటాయి, అసలు ఏమనేది నీళ్లు కూడా రావు, రక్తం వస్తుంది ఒక్కొక్క దానికి. అట్లా దానికి రమ్ము ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ దాంట్లో మేము చేసింది ఇంజెక్షన్, ఇక్కడ మాకు తెలిసిన డాక్టర్ మంచి అయినా బాగా చూసినాడు దాన్ని. రికవర్ అయింది. రికవర్ అయింది. అవి కూడా 1 ఇయర్ పైన అవుతుంది. 1 ఇయర్ ముందు వచ్చింది. ఇప్పుడు బాగుంది. అవును, బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు అంత పొదుగాపు 1 మంత్ పొదుగాపు వస్తే ఆల్రెడీ ఆ రూమ్ లో పాలు నిలిచిపోతాయి, కంటిన్యూ పర్మనెంట్ గా నిలిచిపోతాయి. మళ్ళీ రావు, చనిపోయేంత వరకు రావు. మా దానికి ఏం అట్లేదు, బాగా రికవరీ వస్తున్నాయి. ఓకే, ఓకే. మంచిగా 4 రూముల్లో ఎట్లా వస్తాయి అట్లే వస్తుంది, ఫ్రీగా వస్తుంది. ఒకదానికి వచ్చింది. ఒకే రూమ్ కి వచ్చింది. ముందర రూమ్ కి వచ్చింది. ముందర దానికి రైట్ లెఫ్ట్ అనా? ఇక్కడ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్. ఓకే. ముందర నేను చూసుకుంటా. ఇప్పుడు బాగుంది, రికవర్ ఇప్పుడైతే బాగా రికవర్ అయింది. 1 ఇయర్ ముందు. ఇప్పుడు పాలు బాగా వస్తాయి. అప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వస్తుంది? అప్పుడు ఎట్లా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆవు ఎట్లా వచ్చిందో పాలు ఇప్పుడు అట్లా ఇస్తుంది. ఓకే, ఓకే. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే ఫీవర్ ఇట్లాంటివి ఏమన్నా? అట్లాంటివి ఏం పెద్దగా రావు మన దగ్గర. ఓకే, ఓకే. చెట్ల కింద కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. క్లీన్ చేసుకున్నారు సార్ ఇదంతా? ఇప్పుడు ఇంకా క్లీన్ చేస్తాం, స్నానం చేసుకోవాలని వేరే వర్క్ మీద పోయింది, అంతా క్లీన్ చేస్తాం. ఓకే, మొత్తం క్లీన్ చేసి పెట్టుకో. అంతా క్లీన్ గా పెట్టుకుంటే 99% మనం అవాయిడ్ చేయగలము. పొదుగాపులు అనేది రావు. పొదుగాపులు మోస్ట్లీ రావు. మాక్సిమం పొదుగాపులు వచ్చేది క్లీనింగ్ లేకపోవల్ల. ఈగలు, దోమలు, పిడుదులు అనేది ఎక్కువ వచ్చేస్తాయి ఈ క్లీనింగ్ లేకపోతే. 3 డేస్ ఒకసారి, 4 డేస్ ఒకసారి కడగల్ల. కడుక్కుంటే మనకి ఎట్లా కావాలన్నా అట్లా ఉంటుంది ఆవు. ఓకే, ఓకే. దూడలు ఎన్ని మంత్స్ దీనికి? ఇది 2 ఇయర్స్. అది వచ్చి 7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్. ఓకే. అది దీని సెకండ్ మీ దగ్గర నుంచి? అవును. ఓకే, ఓకే. సేమ్ ఇది హెచ్ఎఫ్ క్రాస్, అది ప్యూర్ హెచ్ఎఫ్ పడింది. సేమ్ వాళ్ళ అమ్మలాగా. అవును. ఇంతకు ముందు కూడా సేమ్ హెచ్ఎఫ్, అది మగ్దూమ్ నీళ్ళ మేము తీసుకున్నప్పుడు వాళ్ళు. ఓకే, ఓకే. వాళ్ళు కొన్నప్పుడు
ఇప్పుడు దూడలు ఎంత కాస్ట్ ఉంటుందన్నా? కాస్ట్ అంటే ఈ దూడలో పెద్దగా మనకైతే పెద్ద దూడలు ఐడియా లేదు. మీరు ఎంతవరకు సేల్ చేయలేదా? సేల్ చేసిండ్లే. ఇదైతే 30,000కి అడిగినారు ఈలే. ఓకే. ఓకే. 30,000 అడిగినారు. అది 15,000కి అడిగినారు ఈలే. అన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి అని చెప్పి సేలింగ్ ఏం లేదు. ఊరికే మేపుకుంటాం అంతే. పెట్టుకున్నారు. ఇంక అవే కదా మీరు డెవలప్ చేయాల్సిందే. మీరు కొనాల్సిన అవసరం ఉండదు అవసరం ఇంక. ఉండదు. ఇంక అదే డెవలప్ అయితే సేమ్ వాళ్ళ అమ్మలాగా అదే వస్తది. ఇంక అది పాలు అదే విధంగా ఇస్తది. ఇది ఇస్తది, బాగా ఇస్తది. సేమ్ అంతే. ఇప్పుడు ఇది ఎట్లుందో అది అట్లా వస్తది పాలు. అవును. 10, 12 లీటర్లు. అదే అంతే 15 లీటర్ల దగ్గర వస్తది. మెయింటైన్ చేసుకునే బట్టి. మనం దాన్ని పెట్టి పుష్కలంగా తిండి పెడితే గాని రేపు పొద్దున్నే మనకి ప్రాఫిట్ అదే దూడలో. అవును. దూడలో మనకు పుట్టిన దూడలు ఆడ దూడలు అయితే మనకు అదే ప్రాఫిట్. అవును. మగ దూడలు అయితే ప్రాఫిట్ ఉండదు. మగదూడలు అయితే ఏముంటది, అంటే అమ్మాల్సిందే. మేపుకుంటే ప్రాఫిట్ ఉంటది. అవును. మగ దూడలు ఏమి ప్రాఫిట్ ఎట్లనా? అంటే ఆవులు దాటిచ్చేకి తీసుకుంటారు. తీసుకుంటారా? అసలు పని చేస్తాయా అయ్యా? 90% పని చేస్తాయి. అవునా? నేను అంటే ఎంతవరకు అంత వినలా. ఓపిక ఉండదు. రైతు ఓపిక ఉండదు. పోయేళ్ళు తీసుకొచ్చి చూడప్ప ఈడ నా దగ్గర ఆవు ఉంది, ఆ ఆవు ఎదకొచ్చింది, సూది సూది ఏపిచ్చేస్తే వేపిస్తే అయిపోతుందిలే, ఆసాన్ మళ్ళీ పని. ఆటోకి పిలుచుకొని పోయి అక్కడ వాళ్ళ దగ్గర దాటిపించుకొని వచ్చి ఇక్కడ కట్టేయాల. ఆ. ఎంత ప్రాసెస్, రోజంతా వేస్ట్ దాని అవుతుంది. కూడా సంబంధం వస్తదా? అయితదా? వర్కౌట్ అయితదా? వర్కౌట్ అవుతుంది. 100% వర్కౌట్ అవుతుంది. ఓకే. ఓకే. వీళ్ళు ఇప్పుడు సెమన్ కొన్ని తీసుకునే వాళ్ళు ఆవులకి ఉన్నారు. ఎంత సూది లేపించినా కూడా ఏదో నిలుచుకున్నా ఉంటది. అలాంటప్పుడు గోల్ దగ్గరే దాటిస్తారు. ఓకే. ఓకే. అప్పుడు వర్కౌట్ అవుతది. అప్పుడు 100% 2 సార్లు దాటిస్తే కన్ఫామ్ గా వాళ్ళు ఎంత అయిపోతది. తీసుకుంటారు ఒకవేళ? వాళ్ళు 500 తీసుకుంటారు ఆహా! ఒకసారి. ఒకసారికి. అది సూది అయితే 100, 40 100, రూపాయలు. 150 రూపాయలతో అయిపోతది. ఆ! అన్న ఆ! పిలుచుకొని పోయేకి ఏం చేస్తారు, అది మళ్ళా 500 ఆటో ఆ! బాడిగే. అది కష్టము. మళ్ళీ ఆటోకి పల్లెల్లో పోవాలా, ఏదో మళ్ళీ ఎత్తల్ల. పక్కన పక్కన ఉంటే సూది బదులు అదే ఏపిచ్చుకునేది. ఏపిచ్చేస్తారు. ఉండింది, ఇక్కడ ఉండింది. మేమేమి ఎప్పుడు దాని దగ్గరికి ఏది పోయినలా. మగది ఉన్నిందా ఇక్కడ? ఉండింది, అమ్మేసినారు. ఓకే. వేరే ఓకే. పల్లిలో ఉన్నింది. ఆహా! మోస్ట్‌లీ అంతా సేమ్ అమ్మేస్తారు. ప్యూర్ హెచ్ఎఫ్ అది. అవునా? ఫుల్ వైట్. ఆ! అట్లాంటివి పెట్టుకుంటారేమో. అమ్మేసినారు. వాళ్ళు అమ్మకుండా అప్పుడు తిరుపతికి ఆ! ఇచ్చిన్నారు వాళ్ళు. ఆ! తిరుమలకి. ఓకే. ఓకే. తిరుమలకి ఇంగ వాళ్ళు వాళ్ళంతా పట్టుకొని పోలేదు. ఇక్కడ ఎవరన్నా 10, టీటీడీ వాళ్ళు. 15 అయితే టీటీడీ వాళ్ళు 10, 15 అయితే పట్టుకొని పోతామని చెప్పింటే వాళ్ళు హ్మ్. వచ్చిండ్లే. హ్మ్. సరేలే అని చెప్పి అమ్మేసినారు. అమ్మితే ఏమొస్తది 1000, 1000 దేవునికిస్తే ఏదో ఉంటది. హ్మ్. పుణ్యం ఉంటదని చెప్పి వాళ్ళు పెట్టింటారు. పెట్టిన్నారు. ఆ! ఎట్లా ఇంత అయింది అది. ఆ! ఇంత అయింది. ఆ! అంత అయ్యేంత వరకు చిన్న దూడ నుంచి అంత అయ్యేంత వరకు 2 మేపినారు. ఇయర్స్ ఉండింటదా? 2 ½ ఇయర్ ఉంటుంది. దానికి క్రాసింగ్ వచ్చే ఏజ్‌కి ఎంత ఏజ్ పడతదన్న? అది క్రాసింగ్ అది చేయాలన్నప్పుడు? క్రాసింగ్ చేయాలంటేనా ఆ! 3 ఇయర్స్ పడతది. 3 ఇయర్స్. కొన్ని వస్తాయి కొంచెం ఫాస్ట్ కూడా. 2 కొన్ని 2 1/2. ఫాస్ట్‌గా వస్తాయి. అంతే పుష్కలంగా బాగా తిండి హ్మ్. ఉంటే వస్తాయి. హ్మ్. హ్మ్. కొన్ని ఆడాడ తిని బయట తిరిగేటివయితే రావు. 3 ఇయర్స్. మాక్సిమం 3 ఇయర్స్. మాక్సిమం 3 ఇయర్స్. 3 ఇయర్స్‌కి అంతా వస్తాయి. క్రాసింగ్ కూడా చేయొచ్చు దీనిలోకి. చేయొచ్చు. నేను ఇంతవరకు ఇనిలా. ఇది కూడా చేయొచ్చు అని చెప్పి మీరు చేయొచ్చు. చెప్తారు. 100కి వర్కౌట్ అయితది. 100% చేయొచ్చు. ఓకే. చేస్తారు, ఇక్కడ రైతులందరూ చేస్తారు. నాటావులు ఆటి కాలంలో అంతా ఇదే చేస్తాండ్రి. అవును. సూదులంతా ఇవి ఏంలా. గూడా ఉన్నాయి. ఆ! ఏమంటే మనకు ఓపిక ఉండదు. హ్మ్. పోయేకి ఇంటికాడ హ్మ్. పనులెక్కువ. హ్మ్. చేద్దాం కాడకి పోవాలా, ఆడికి పోవాలా, ఈడికి పోవాలా, హ్మ్. గెడికి పోవాలా హ్మ్. అనే దీంట్లో కాబట్టి ఎవరు పోరు. అందరూ పోరదేనా? సూదులేపించుకుంటారు. అంతేలే. కొంచెం ఇప్పుడు పని నాకు పని ఉంది. హ్మ్. హ్మ్. నే నేను దీనికి అట్లే చేపిద్దాం అనుకున్నా. పని హ్మ్. ఉండింది. హ్మ్. సూదేపిచ్చేసిన. హ్మ్. హ్మ్. అట్లే హ్మ్. సుత్తే అయిపాయి గదా! హ్మ్. మళ్ళీ మనము ఆడికి తోలుకొని పోయి, ఆడి నుండి ఈడికి తోలుకొనొచ్చి, హ్మ్. పోయేకి 500, వచ్చేకి 500 ఆటో బాడిగే. హ్మ్. ఆడిచ్చేది 500. హ్మ్. నిలిస్తే ఒకసారికి సరిపాయా. హ్మ్. లేదంటే మళ్ళీ పోవల్ల. హ్మ్. అది అదే. మళ్ళా రూ. 1000, 2000 ఖర్చయితది. ఆ హ్మ్. ఖర్చు వల్ల ఎవరు పెద్దగా పోరు. అవును. అది నిజమే. ఏదో అది ఇంటి అంటే ఆ మాట పక్కనుంది. బయట పడదు ఎవరికీ. అవునవును. చెప్పరు మోస్ట్‌లీ. మీరు హ్మ్. చెప్పినారు. ఏమంటే ఏదో ఇంటి పక్కనుందనుకో. ఏదో ఆ! వచ్చింది ఈ క్రాసింగ్ చేస్తే పల్లి పర్లే. కాకపోతే ఆ పల్లి అనుకో. ఆ! ఆ పో పల్లిలో ఉండాది. హ్మ్. హ్మ్. పోతాము. ఓకే. తోలుకొనొచ్చేస్తాము. ఏం ముందంతా అట్లే ఖర్చేం గదా! ఉండదు. నాటావులంతా అట్లే హ్మ్. చేస్తానింది. అవును. ఏ నాటావులంతా అట్లే. పల్లిలో ఉందో నాటావులంతా తెలుసా? ఇక్కడ ఎక్కడ లేవు బయట. ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ ముందు మనం ఆ! చెప్పుకుంటే ఆవులంతా పాలావులు ఇట్లే గదా చేస్తానే. ఒక తాను ఉంటది మగది. అది అవును. అక్కడ పోయి క్రాసింగ్ చేపించుకొని వస్తాండ్రి. అవును. ఇప్పుడంతా అంతా క్రాస్ అంతా బ్రీడ్‌లు, క్రాస్ హెచ్ఎఫ్‌లు బ్రీడ్ అట్లాంటివి ఏం లేవు. అంతా ఇంజెక్షన్‌లే ఇప్పుడు. ఇప్పుడంతా ఇంజెక్షన్‌లే. అంతా ఇంజెక్షన్‌లో జరుగుతాంది. అంతా ఇది దీనిలకి ఏమంటే హార్మోన్స్ ఇది ఉండదు ఎగ్జాక్ట్‌గా. అది దాన్ని చేపించేందువల్ల నేచురల్ ప్రాసెస్ నాకు తెలిసి అవునా! ఇది కొంచెము. వాళ్ళు ఇంజెక్షన్‌లో హార్మోన్ ఎంతేస్తారు? ఇంతేస్తారు. దానికి జస్ట్ 0.01% ఏస్తారు. ఆ! దాంట్లో మనకు ఒకవేళ ఆ! దాంట్లో చాన్సెస్ పని తక్కువ. చేస్తే హ్మ్. ఛాన్సెస్ చానా తక్కువ. హ్మ్. అదే ఇది ఆహ్, నేచురల్ ప్రాసెస్ అయితే అయితే చాలా ఆ! ఎక్కువుంటది. అప్పుడు సెమన్ ఎక్కువ పోతది కాబట్టి ఆ! 100% అయ్యే ఛాన్సెస్ అయ్యే ఉన్నాయి. ఛాన్సెస్ ఎక్కువ. హ్మ్. ఒక్కసారికే అయితది. అది నిజము. నేను దాంట్లో కూడా కొంచెం కంఫర్ట్ ఈ ఫీలింగ్ ఉంటది. అవును. అది ఆ! దానికి నేచురల్ ప్రాసెస్ కాబట్టి అది కొంచెం కంఫర్ట్‌గా ఫీల్ ఫీల్ అయ్యుంటది. అయితాయి. ఈ సూది విధానం వల్ల అయితే వర్కౌట్ అయితది. మనకు వర్కౌట్ వర్కౌట్ అయితది. దానికి అంటే ఇది మనకు ఉండదు. వర్కౌట్ అయితదంటే మనకు టైం సేవ్ అయితదని చెప్పి టైం దీంట్లో సేవ్ చేపిస్తాను. గమ్మునయిపోతాం. అవును. అది నిజమే. చాలా మంది ఓకే. ఓకే. యూజ్ అవుతది. ఓకేనా. ఆవు ప్రెజెంట్ ఉందా ఇప్పుడు పాలు? ప్రెజెంట్ ఉంది. పాలు తగ్గినాయి ఇప్పుడు దాంట్లో. ఓకే. టైమింగ్స్‌నా? ఏ టైమింగ్స్? టైమింగ్ అయితే దానికి మార్నింగ్ 7, హ్మ్. ఈవినింగ్ 7. ఈవినింగ్ 7.
పొద్దున్న 7 గంటలకు సాయంత్రం 7 గంటలకు అంతా అవును. పనిచేస్తారు. కొంచెం తగ్గింది కదా. తగ్గేది అసలుకి ఏమి మొత్తం అంతా ఏం లేదు. అంటే 1 ఇయర్ బ్యాక్ కదా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆవు తగ్గింది. ఇంకా ఆపేసినారా? లేదు ఇంకా ఆపలే. పిండుతాండ్రు. అంటే అది ఇప్పుడు కట్టిందా ఇంకా? లేదు ఇంకా లేదు. సూది వేయించిందా? సూది వేయించిందా? ఆవు కొంచెం వీక్ గా ఉంది. ఇంకా కొంచెం పుష్కలంగా రాని ఇంకా మళ్ళీ స్ట్రాంగ్ గా సూది వేపిద్దాంలే అని చెప్పి. అంతేలే. ఇంతకు ముందు దూడేనా దాన్ని? ఇంతకు ముందు దాని ఎంత? 7 months. ఇంకెన్ని నెలలు అయింది? ఇంకా ఎదకి వచ్చిందా? ఓకే ఓకే. వచ్చింది 2 సార్లు వచ్చింది, వేపించినాను, నిలిచలే, సరేలే అని చెప్పి గమ్మున అయిపోయినా. తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు కూడా వస్తుంది కానీ నేనే వేపించలే, ఎందుకంటే ఆవు కొంచెం వీక్ గా ఉంది. లావుగా రాని, తిని బాగా పుష్కలంగా రాని, అంతేలే సరిపోతుంది. పాలు బాగానే ఉన్నాయినా? పాలు బాగానే ఉన్నాయి. పాలు అయితే ఇప్పుడు 7, 8 అంటే 14 లీటర్స్, 14 to 15 లీటర్స్ ఇస్తుంది. పర్లే, ఈ కండిషన్ లో కూడా ఇది బాగుంది. ఎవరన్నా గానీ పాలు పిండేటప్పుడు ఎక్కడ గానీ కదలదు, ఏమన్నా చేసుకో నువ్వు. బొక్కెట్ కింద పెడితే మళ్ళీ నువ్వు, మా చిన్న పాప ఉంది, ఆ పాప ఈ పక్కకి ఆ పక్కకి ఈ పక్కకి ఆ పక్కకి తిరుగుతా ఉంటుంది. ఏం కానీ అందు అది అంత ఫ్రెండ్లీ ఉంది. మళ్ళీ అది దగ్గరికి రానిదు. అదే కొన్ని ఆవులు ఎట్లా ఉంటాయి రాని. ఓన్లీ ఇది కూడా అంత ఇంట్లో పుట్టింది, ఏమన్నా చేసుకోదాన్ని, ఏమందో. ఓకే ఓకే. ఇంకా మళ్ళీ అది దగ్గరికి రానిదు. అది ఎగురుతుంది, అది ఇంకా మేము చేతులు పెట్టి కలిపెట్టిండ్లా, అంటే ఇట్లా తిడుతా ఉంటాం కదా, ఏం చేసిండ్లా దానికి. దీనికైతే కొడతా అంటే మా ఫ్రెండ్లీ అయితే మా ఇంట్లోకి వచ్చేస్తాండే, బయట వచ్చేస్తాండే. ఇది ఇంట్లో మనిషిలాగా ఉంది. దూడలు ఎట్లా అంటే చిన్నప్పుడు ఒక 3 నెలలు 4 నెలల వరకు ఇంట్లో మనిషిలాగా ఇంట్లో వచ్చేస్తాయి. దూడలు చిన్నపిల్లలాగా చేస్తాంటాయి. వదిలితే పట్టుకోలేము, వదిలితే పరిగెత్తా ఉంటాయి. దాన్ని వదిలేసుడు, ఇద్దరు పట్టి లాగేంత వరకు అది చెప్పమాట. నేను ఇట్లా వచ్చేటప్పుడు ఒక కురుబలకోట రోడ్ లో పిల్లోడు వదిలేస్తున్నాడు, పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఆవుడు అయితే పట్టుకొని పోతాడు, దూడని పట్టుకోలేడు, ఎందుకంటే లాగేస్తాడు, చేతులు మంట. దూడలు అట్లా. నేను చిన్నప్పుడు కూడా మా తాత ఒకసారి చేనుల దగ్గర నేను పిలుచుకొని వస్తా అంటే అసలు నా చేతిలో ఉండలేదు, లాక్కొని వచ్చేస్తాను. ఉండవు దూడలు చేతిలో, ఉండవు. ఆవులు అయితే ఉంటాయి. ఆవులు ఉండేకి ఎందుకంటే ముక్కు తాడేస్తాం కదా, దాని వల్ల ఉంటాయి. దానికి ఏరు కాబట్టి ఉండదు. దానికి ఇంకా టైం రాలే, 1 year కి వేపిస్తాం. మామూలుగా 5 months కే వేసేస్తారు, నేను 1 year కి వేపిస్తాను. 1 year కి అప్పుడు కొంచెం బాగుంటది. అంటే 5 months కి వేసినాం అనుకో, ముక్కు పెద్దది అయిపోతుంది, కోసేస్తుంది, తాడు చిన్న తాడేస్తారు ఫస్ట్ లో. ఇట్లా లాగిన ఇప్పుడు ముక్కు అంతా ఇది అయిపోతుంది. దానికోసం అని చెప్పి వేపిన 1 year తర్వాత 1 year కి వేపిస్తాను నేను. 1 year కి దీనికి అట్లా 1 year కి వేపించిన. ఇప్పుడు బాగా అంటే దానికి నొప్పి మాట వింటది కదా. ఇప్పుడు దానికి నొప్పి అనేది వస్తుంది, బ్లడ్ వస్తుంది కదా, అది గీకి గీకి ఏం చేస్తుంది, పుండు అయిపోతుంది. ఇప్పుడు తట్టుకునే శక్తి ఉండదు దానికి. అదే 1 year అయితే కొంచెం పెద్దగా అయింటది, పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది అయిపోతుంది, ముక్కుకి ఏం కాకుండా కోసుకోకుండా బాగుంటది. దీనికి 1.5 year 2 years. 2 years. ఓకే ఓకే. సూది వేపించినారు. ఇప్పుడు కట్టింది ఇంకా కన్ఫర్మ్ కాదు. మొన్ననే చెప్పింది మీరు. 2 days అయింది. 2 days చెప్పినారు. 2 years. ఓకేనా, థ్యాంక్స్ నా. అయితే బాగుంది. 6-7 లీటర్స్ హెచ్ఎఫ్. మీరు కొనిండేదా ఇప్పుడు? అప్పుడు అది ఇది కొన్ని 4 years అవుతాను. ఎంత పడింది అప్పుడు మీకు? ఇది అప్పుడు నాకు 47,000 పడింది. 47 తక్కువ వచ్చింది కదా. ఇప్పుడు కూడా చాలా ఎక్కువ అనుకున్నా. ఇంకా ఏం అమౌంట్ ఏమి ఇచ్చింది ఆయనకి, నాకు తెలిసిన ఆయన పట్టించినాడు మేపుతాండు అని. ఆయన తెచ్చిండేది 25,000 కి. నీకు అదే రేట్ కి ఇస్తా అన్నాడు. నేను ఇంతవరకు ₹1 ఇచ్చింది ఆయనకైతే. నేను అదే రేట్ ఇస్తాను అని చెప్పిన. సరే లేరా ఇవ్వరు అన్నారు. అది కూడా మాకేందో 25,000 పడింది. మరి అయిన తర్వాత పాలు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవ్వచ్చులే అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి ఇది జరుగుతుంది. లేదంటే ఒప్పుకోరు కదా. సంతకు పోతే నువ్వు డబ్బు కట్టప్ప, ఫస్ట్ డబ్బు లేదంటే తాడు పట్టుకుంటావు. అంతేలే, అది నిజమే. ఫస్ట్ ఇట్లా డబ్బు నువ్వు చేతిలో తిట్టినా కూడా తాడు పట్టిరు. అది నిజమే. సంతలో ఎట్లా ఇప్పుడు ఇది వీక్ గా ఉంది, దీని కడుపు నిండుకు నీళ్లు పెట్టేస్తారు, పెద్దగా కనపడాల. పాలు ఏం చేస్తారు, ఇప్పుడు పిండరు, తెల్లవారికి సంత, సాయంత్రం నిలిపేస్తారు పాలు, సాయంత్రం పిండరు, తెల్లవారి పిండరు, పొదుగు బాగా కనబడుతుంది. 10 లీటర్లు 20 లీటర్లు ఇస్తుంది అని చెప్పి దీంట్లో మోసం చేసి అమ్మేస్తారు. చాలా వరకు అదే మోసాలు జరుగుతుంది. అంటే అదే ఒకటే, అదొక్కటే, వేరేది ఏముండదు.
పల్లెల్లో మనం పోయినాం అనుకో పూట పూట చెక్ చేసుకోవచ్చు, అవును. ఊటికి 4 రోజులు పోవచ్చు, వాళ్ళే చూడొచ్చు. చెప్తారు. ఉమ్, ఇది నా రేటు. ఉమ్, ఓరోసారి కాకపోతే 4 సార్లు చెక్ చేసుకున్నావు. ఉమ్, ఉమ్, ఏమి ఇబ్బంది ఏం లే. ఉమ్, ఉమ్, 4 రోజులు 4 సార్లు వచ్చి చెక్ చేసుకో. ఉమ్. నువ్వు వచ్చి చెక్ చేసుకొని నీకు నచ్చిందనుకో పట్టుకొని పో అని చెప్తారు. అంతేలే అదే రైతు సంతలో చెప్తారా? చెప్పడం. చెప్పరు. నువ్వు డబ్బుని యావని పట్టుకొని పో అంటారు. అది కరెక్ట్. అందుకని మేము సంతలకు అనేది పోము. మంచి పనిలే. అంత పల్లెల్లో తీసుకునేదే మేలునా. అవును. ఎవరో ఇప్పుడు దూడ ఉంది, అది పెద్దగా అయింది, కాళ్ళన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే అవును. బాయ్ అంతే. అది మన దగ్గర తెలిసింటది, మన దూడ మన దగ్గర పుట్టి పెరిగింది కాబట్టి మనకు దాని ఒక గురించి ఐడియా మనకు ఉంది, బాగా తెలిసింటది. దీని తెలిసింటది. గురించి తెలిసింటది. ఉమ్, ఆయన ఎవరు ముఖం చెప్పడం. తెలియని ఆయన ఇదొప్ప ఇంత రేటు దీని గురించి నేను కన్ఫర్మ్ ఇస్తాను అంటాడు. ఉమ్, ఆ రోజు ఏం చేస్తా అంటే కళ్ళు మూసుకోండి నీకేమైనా కళ్ళకి గంతలు కట్టింటమని అడుగుతారు. ఉమ్, ఇప్పుడు దళాలికి మధ్య మనిషిని ఉమ్, పిలుచుకొస్తాము. వాడు ఆ డబ్బులు మనిషి తీసుకు. ఏమంటాడు? ఆ పక్క డబ్బు తీసుకుంటాడు, ఈ పక్క డబ్బు తీసుకుంటాడు. ఉమ్, ఏమయ్యా ఇట్లా ఆవును పట్టించినావు అంటే, ఏమో ఆ రోజు నేను కళ్ళకి గంతలు కట్టి పట్టించినానా, నువ్వే కదా నచ్చింది పట్టుకొచ్చుకునేవు అంటారు. అది నిజమే. అది ఇప్పుడు రైతు దగ్గర పట్టుకో, ఉమ్, ఏమన్నా ఇట్లా చేస్తేవి అంటే, ఉమ్, సరే అబ్బల్లా నీకు నచ్చలా కదా తోలై ఉమ్, అంటాడు. ఉమ్, అంతేలే. పోయిందా 2000 పోతుంది. ఉమ్, ఒకవేళ పట్టుకున్నా డబ్బులు అమౌంట్ పట్టుకున్నా 2000 3000 పట్టుకుంటారు అంతేలే. రిటర్న్ తోలిన దానికి. ఉమ్, ఆడికి సమాప్తం అయిపోతుంది. మన ఉమ్, డబ్బు మనకు వస్తుంది. 2000తో ఉమ్, బాయ్ కదా. పోయింది. అదే ఆ యావ మొత్తం 90,000 పెట్టినా, పోతాది. 90,000 పెట్టినా ఆ యావకి. ఉమ్, అదే సంతలో తెచ్చుకొని అంటే మొత్తం. 1,00,000 ఆవు. ఉమ్, ఇప్పుడు అది దగ్గరికి రానిది ఉమ్, కొంతమందిని. వాళ్ళు భయపడతారు, భయపడతారు. తీసుకోరు, మళ్ళీ రిటర్న్ పోదు అది. యాడికి తోలల్లా? ఉమ్, రిటర్న్ అంటే యాడికి పోతాం మనం? మళ్ళీ సంతకే తోలాల దాన్ని. ఉమ్, వాళ్ళు చేసిండే మోసమే మళ్ళీ మనమే చేయాలి. ఎవరో చేసిన తప్పుకి మనం చేయాల్సి వస్తుంది. ఒకవేళ మన చేత రాదు, ఇప్పుడు నీకు చెప్పిన ఇంకో ఈయన నిన్నాడు, ఆయన పోయి ఇంకోని చెప్తాడు, ఆయన సంతకు పోయి ఆయన ఆ యావు ఆ పిల్లోడు అట్లా చెప్పినాడు, దగ్గరికి రానిది ఆ యావు. ఎవరు కొంట నేను 1,00,000 పెట్టినాను అనుకో, ఆడ ఎందుకు అడుగుతారు? 50,000 అడుగుతారు. 50,000 కూడా అడుగురు. 25,000 30,000 సంతావులు అంటే 30,000 40,000 దానికి మించదు. వేరేది అనేది రాదు సంతావులకి అయితే. ఇట్లయితది సంత అంటే ఇదే పరిస్థితి. ఎక్కడ పోయినా ఏ సంత అయినా కూడా పుంగనూరు సంత గాని, చింతామణి సంత గాని, బెంగళూరు సంత గాని, ఇంకా ఆడ ఒసూరులో సంత జరుగుతుంది ఆడ గాని, ఏడైనా ఇదే పరిస్థితి. డార్క్ రియాలిటీ. నేను పుంగనూరు పోతా అంటే ఆపేసి చింతామణికి కూడా ఆపేసిన. ఎప్పుడో ఒకసారి పోతా ఉంటా. ఏమంటే దూర్లు కవర్ చేసుకొని వస్తాం, మనం రేట్ల వరకు అడిగేసి వస్తాము. కొనండి అనేది నేను చెప్పను. ఏమైనా కానీ పల్లెల్లో పోయి తీసుకునే వరకు ఎంత లేట్ అయినా కూడా పల్లెల్లో తీసుకునేదే మేలు. ఆవులు మటుకు ఆవులు మేపుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక పల్లె అంతా తిరిగినాం అనుకో, ఒక 4-5 ఆవులు దొరకవా? దొరుకుతాయి. ఏ పల్లె పోయినా అట్లయినా కూడా మీడియేటర్ పెట్టుకోవాల్సిందే. ఆ పల్లెలో తెలిసిన పెట్టుకుంటే మేలు. అవును. ఇప్పుడు ఈ పల్లెలో నాకు తెలుసు, వాళ్ళు ఉన్నాయి, ఆ పక్క ఉన్నాయి, ఆ పక్క కట్టేసింటారు. వాళ్ళవి అందరి ఆవులు ఉన్నాయి, నాకు తెలుసు. ఎవరెవరు ఎన్ని పాలు ఇస్తాయో నాకు తెలుసు. ఎవరిని దగ్గరికి రానిస్తాయి, ఎవరిని దగ్గరికి రానివో నాకు తెలుసు. నేను చెప్పేస్తా కదా. అట్లా పల్లెల్లో తీసుకున్నాం అనుకో, ఒకవేళ 1000 రూపాయలు ఎక్కువ కానీలే, ఇబ్బంది ఉండదు. నీకు ఎట్లా ఇది ధైర్యంగా ఉంటది. నీ డబ్బుకి ఇదే ఉండదు. ఇప్పుడు నేను దానికి 90,000 పెట్టినా, నాకు ధైర్యం. నాకు 15 లీటర్లు చెప్పినాడు ఆయన, నాకు 12 వెళ్ళిలే, ఇబ్బందిలే. సరే నీ డబ్బు తీసుకుంటా. 25,000 కట్టినా ఇప్పుడు క్యాష్. తెచ్చి కూడా 5 months అవుతుంది దాని తెచ్చి. అడ్వాన్స్ 25 కట్టినా. నేను ఈయనిచ్చిన ఇస్తానా డబ్బు అని చెప్పినా, సరే తొలగొమ్మ అన్నాడు. సంతలో అయితే చెప్తారా? చెప్పరు. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా పల్లెల్లో ఏమైనా పట్టిస్తారా? పట్టిస్తారు. అంటే వాళ్ళకి ఇప్పుడు గడ్డి లేదు, కొంతమంది గడ్డి ఉండదు, అమ్మేస్తుంటారు. కొంతమంది డబ్బు అవసరం ఉంటది. మీరు ఏమన్నా పట్టిస్తారా? మీరు ఏమన్నా అవుతుందా, వర్కౌట్ అవుతుందా? మేము అట్లా పట్టినా, నేను పోను అట్లా. ఒకరికి పూచి పడిన ఒకరి దగ్గర తీసుకో. అది చెప్పలేము, కొందరు పడతారు డబ్బుల కోసం, అవసరం ఉంటది. కొందరు వచ్చి ఎందుకులే మనకి రిస్క్ అనుకుంటారు. అది నిజమే. పల్లెల్లో ఉండే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు వచ్చి పట్టించినాము, వాళ్ళు ఏమన్నా మళ్ళా మనకి ఈడ ఉండదు, మంచి పేరు ఆడ ఉండదు. ఎందుకు ఊరికే రిస్క్? మన వరకు మనం 4 ఆవులు ఉన్నాయా, మనం మేపుకునేదే మేలు. అది బెస్ట్. ఒక్కరి వరకు నేనుంటా మధ్యలో, నువ్వు పట్టి నీకు వాళ్ళు లేకపోతే నేను ఇస్తా, అట్లాంటిది ఏమి ఉండదు. కరెక్ట్. అట్లాంటిది ఉండకూడదు. నీకు నచ్చిందా 1000 కాలని 2000 అని కొట్లాడదాం, తగ్గిద్దాం, డబ్బు ఇద్దాం. లేదు 2 రోజులు నెల టైం పెడతావా, నువ్వు పైన మాట్లాడుతావు. ఇప్పుడు దళాలి వాళ్ళు ఏం చేస్తారు? మీడియేటర్ నీ దగ్గర 1000 తీసుకుంటారు, నా దగ్గర 1000 తీసుకుంటారు, పట్టించేస్తారు. సరేలేప్ప నెలకి ఇస్తారని చెప్పేసి పట్టించేస్తారు, తాడిచ్చేస్తారు. కనిపించడం మళ్ళీ
ఈ పక్క చూడు, ఇప్పుడు వానికి ఆవు ప్రాబ్లం వచ్చింది, వాడేం చేస్తాడు దళారుల కోసం వాడికి అది పట్టించింది, వాడిని పిలిచిపోదాం అనుకో వాడు కనపడ్డా, వీనికి డబ్బు అవసరమా, అయ్యే నువ్వు వాళ్ళ ఇంటికాడికి వాడు కాదు కదా, వాడు పూచి చెప్పినాడు కదా వాడిని అడుగుదాం అనుకుంటారు, వీడిని అడిగి అడిగి పిలిచిపోయింటారు. అట్లా అనేదాన్ని పూచీలు పట్టరు. అది నిజమే. ఓకేనా, థ్యాంక్స్. నా ఛాన్స్ సేపు అయిపోయా 30 నిమిషాలు లేని ఆడికి అన్ఎక్స్పెక్టెడ్. మీరు మాట్లాడే కొద్దీ ఇది చేసిన నేను కూడా. వావ్, ఇది దూడది చెట్ల కింద కట్టేస్తారా? చెట్ల కింద కట్టేస్తాను. మాకు వాటర్ కొంచెం ప్రాబ్లము, అందుకని కడిగింది. వాటర్ ఆడిన పల్లెల్లో వస్తుండే తక్కువ. అందరికి సమ్మర్ కదా, టమాటా అంతా వేసి అంత బోర్లు అంతా పీకేస్తున్నా నీళ్ళని.